ఓకే. ప్రభు నామమున పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు మంచి సమయాన్ని ఇచ్చినందుకే దేవునికి స్తోత్రములు. మరి మనమందరం కూడా ఆధ్యాత్మికంగా బలపడి స్థిరపడడానికి మనలందరినీ ఆకర్షించి ఈ జూమ్ మీటింగ్లో వాక్యం వినేటటువంటి ఆ భాగ్యాన్ని దేవుడు దయచేసినందుకై గుడుక దేవునికి స్తోత్రాలు. వచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనము. 12 మంది శిష్యులను, అపవిత్ర ఆత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. మరి ఒక వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ప్రభునందు ప్రియులారా, మన అంశము మగ్దలేని మరియా. ఈ మగ్దలేని మరియను గురించి కొత్త నిబంధనలో మనము 4 సువార్తల్లో కూడా చూస్తాము. మరియా అనేటటువంటి పేరు కలిగినటువంటి వారు కొత్త నిబంధనలో 6 ఉన్నారు. వీరిలో యేసు తల్లి అయినటువంటి మరియా, రెండవది మగ్దలేని మరియా చాలా ప్రాముఖ్యంగా కనబడుచున్నారు. మగ్దల అనే ప్రాంతానికి ఆమె చెందినది గనక ఆమెకు మగ్దలేని మరియగానే పిలువబడి ఉన్నది. మగ్దలేని మరియను గురించి 4 సువార్తల్లో కూడా వ్రాయబడి ఉన్నది ప్రియులారా. అంతేకాకుండా మగ్దలేని మరియా యేసును వెంబడించింది, యేసు ప్రభుకు పరిచర్య చేసింది. శిలువ దగ్గర, సమాధి దగ్గర, పునరుత్థాన సందర్భాలలో ఆమెను గురించి ప్రాముఖ్యంగా ప్రస్తావింపబడినట్లుగా మనము గమనిస్తాం. మొట్టమొదటి పాయింట్, 7 దయ్యములు పట్టినటువంటి మరియా. ఇది లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నాం. ప్రభునందు ప్రియులారా, నిజంగా దేవుడు తన స్వరూపములో నరుని సృజించిన వాడుగా ఉన్నాడు. దేవుడు మానవుని తన మహిమ కొరకు సృజించినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే మరి నిజంగా మానవుడితోనూ మానవునిలోనూ ఉన్నదే దేవుని యొక్క ఉద్దేశం. మనిషి దేవుని ఆధీనంలో, స్వాధీనంలో ఉండాలి అట్లు మనం చూస్తుంటున్నాం. మరి దయ్యములతో ఈమె నిండి ఉన్నది. మనము బాగా ఆలోచన చేస్తే వెలుగు లేని చోట చీకటి ఉంటుంది.
జీవము లేని చోట దయ్యాలు ఉంటాయి. సహజంగా మనం ఆలోచన చేస్తే. అంతేకాకుండా కొందరేమో దయ్యాలు లేవు అని అంటారు. మరికొందరేమో చచ్చిన వాళ్ళే మరి దయ్యాలుగా మారుతారు అని కూడా కొందరు మనుషులు చెప్తారు. అయితే దయ్యాలు ఉన్నవి అని బైబిల్ బోధిస్తూ ఉంది. మనకు ఉదాహరణగా సేనా దయ్యము పట్టినటువంటి వాడు, దానిలో సుమారు 2000 దయ్యాలు ఉన్నట్లు మనము చూడగలం. ఈమెలో 7 దయ్యాలు ఉన్నవి. 7 అనగా సంపూర్ణమైన సంఖ్య ప్రియులారా. సంపూర్ణంగా ఈ మగలేని సాతాను స్వాధీనం ఉన్నది. ఇక్కడ మనం గమనిస్తే బైబిల్లో మనందరికి బాగా పరిచయము చెవిటి దయ్యమని, మూగ దయ్యము అని వ్రాయబడి ఉన్నట్లు మనం చూస్తుంటున్నాం. అంటే రకరకాల దయ్యాలు ఉన్నాయని మనము దేవుని వాక్యంలో చూస్తాం. అయితే కొన్ని పాపాలు కూడా దయ్యాల ప్రేరేపణ చేతనే మనిషి చేయుచున్నాడు అనేది కూడా మనం చూస్తాం. మనకు ఉదాహరణగా ఒక మనిషి ఉన్నాడు, ఒక మనిషి పేకాట ఆడేవాడుగా ఉన్నాడు, అబద్ధాలు ఆడేవాడుగా ఉన్నాడు. ఇంకా ఈ విధంగా ఇవన్నీ కూడా మరి పాపాలకు సంబంధించినట్లుగా మనం చూస్తున్నాం. ఇవి మనిషిని పీడించి 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 మరి వాడిని మరి ఆ దేవుని యొక్క స్వాధీనంలో నుండి తీసుకుని మరి తన స్వాధీనంలోనికి చేసుకునేదిగా మనం చూస్తుంటున్నాం. నిజంగా దయ్యముల ఆ మనము లేఖనాల్లో గమనిస్తే మరి మనలను ఎలాంటి దయ్యం పట్టింది అనేది మనము ఆలోచన చేయాలి. కొందరికి ఇలాంటివి మరి ఉండవచ్చు. ఏంటివంటే మరి మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుంటే ప్రభునందు ప్రియులారా, మరి అసలు మనం దేవుని సంబంధమే లేకపోతే సాతాను యొక్క సంబంధిన అనేది మన హృదయాలకు మనం ఆలోచన చేయాలి. మనం నిజంగా దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నామా లేక సాతాను ఆధీనంలో ఉన్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. ఎక్కువగా బలహీనులైనటువంటి స్త్రీలను మరి ఈ యొక్క దయ్యాలు పట్టి పీడిస్తున్నట్లుగా మనము చూస్తాం. అంటే దయ్యములు మరి ఆత్మహత్యకు కూడా ప్రేరేపించేవిగా ఉన్నాయి ప్రియులారా. మనిషిని పీడించి పీడించి చంపి మరి వాటితో పాటు నరకానికి తీసుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి మనం చూస్తుంటున్నాం. ఒక దయ్యం ఉంటేనే బ్రతుకు ఎంతో దుర్భరంగా ఉంటుంది. మరి 7 దయ్యాలు ఈ యొక్క మరియలో ఉన్నాయి. ఈమె జీవితము ఎలాగుండదో ఒకసారి మనము పరీక్ష చేసుకోవాలి. రెండవ పాయింట్ ఏంటంటే 7 దయ్యములు వదిలిపోయినటువంటి మరియా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈమెలో దయ్యాలున్నాయి. అయితే ప్రభువైన యేసు ఈమెలో ఉన్న 7 దయ్యాలను కూడా ఆయన వెళ్ళగొట్టిన వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు నిజంగా ఈ లోకానికి వచ్చింది అందుకే. ఇట్లా పాప బంధకాల్లో నుండి సాతాను సంఖ్యలలో నుండి మరణ దాస్యము నుండి విడిపించుటకై ఈమె మరి యేసు ప్రభు వచ్చినటువంటి వాడిగా మనము చూస్తాం ప్రియులారా. ఈమె ఎంత గొప్ప విడుదల పొందిందో మనకు నిజంగా ఆశ్చర్యం అవుతుంది. ఎంత గొప్ప సంతోషం అనుభవించుచున్నదో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈమె సంపూర్ణంగా ప్రభు స్వాధీనంలోకి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈమె హృదయంలో ఇక ఇప్పుడు దయ్యాలు లేవు గాని దేవుడు ఉన్నాడు. ఈమె శాంతి కలిగి ఉంది, సమాధానం కలిగి ఉంది, శాశ్వత నరకము నుండి తప్పింపబడి ఈమె రక్షింపబడినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. నిజంగా ఇది ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి స్థితి ప్రియులారా. దయ్యములతో పాటు ఆమెలో ఉన్న పాపము కూడా పారిపోయినట్లుగా చూస్తుంటున్నాం. ఈమె దేవుని బిడ్డగా మార్చబడినది. వెలుగులోనికి జీవంలోనికి ఈమె ప్రవేశించినట్లుగా కూడా మనము చూస్తూ ఉంటున్నాం. నిజమే. మరి నీలో నాలో ఉన్నటువంటి
దయ్యాలు వెళ్ళగొట్టబడి ఉన్నవా, ఇంకా నీలో నాలో ఇవి ఏమైనా ఉన్నవా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం అనుకుంటాము ఇవి ఆ ఆ, ఇవన్నీ కూడా మామూలేలే, మానవునికి సర్వసాధనాలేలే అని అనుకుంటాం. మనం కొన్ని చూస్తే అసూయ, చెడు తలంపులు, క్రోధము, గర్వము, దురాశ, ధనాశ, ఇవన్నీ కూడా మనలో నుండి వెళ్ళగొట్టబడవలసినటువంటి పరిస్థితి ఉంది. ప్రభువునొద్దకు రమ్ము, ప్రభువైన యేసు సహాయంతో వీటి నుండి విడిపింపబడవచ్చును అని కూడా మనము ఆలోచించవచ్చు పిల్లలు. కాబట్టి ఇవి మనలో ఉండకూడదు. ఇవి మనము వీటిని మనం దూరం చేసే వారంగా మనము ఉండాలి. కాబట్టి అందుకే నిన్న రవి సారు మరి కీర్తన ఒకటిలో చెప్పాడు. దుష్టుల ఆలోచన చూపక అపహర్షకుంటాయంటే దుష్టులకు ఉంటాయి. ఇవి ఎవరికి ఉంటాయంటే పాపులకు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా మనము దూరం చేయాలనేది మనం చూస్తుంటున్నాం. కాబట్టి దయ్యాలు వెళ్ళగొట్టినటువంటి మరియా ఎంతో సంతోషముతో, సమాధానముతో ఆమె ఎంతో రక్షణ పొంది దేవుని యొక్క స్వాధీనంలో ఆధీనంలోనికి వచ్చినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. మూడవ పాయింట్గా యేసుతో కూడా నుండినటువంటి మరియా నిజంగా దయాలు వదిలిపోయిన వెంటనే యేసున సహవాసం మారిపోయింది. యేసుతో సహవాసంలో ఉన్నది ఈమె. నిజంగా మనము అపోస్తుల కార్యము 3వ అధ్యాయంలో మనము గమనిస్తే మరి శృంగారం అనేటటువంటి దేవాలయం దగ్గర పుట్టుకతో కుంటివారు 3 గంటల సమయంలో పేతురు యోహాను దేవాలయానికి వస్తారు. ఆ వచ్చినటువంటి సమయంలో మరి వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని ఆ కుంటివారు వాడి వైపు వెండి బంగారాలు ఏమి లేవు, కానీ ఇదిగో యేసునామమున లేచి నడువుమని చెప్పగానే అతడు లేచి నడిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే పేతురు యోహాను మరి చూసినప్పుడు అతడు లేచి నడిచి స్వస్థత పొంది వెంటనే పేతురు యోహాను పట్టుకొని దేవాలయానికి వెళ్ళిన వాడుగా మనం చూస్తున్నాం. అనగా సహవాసము మారిపోయింది. ఈమె కూడా దేవునితో కూడా ఉంది, దేవునితో కూడా ఉన్నట్లు మనం చూస్తున్నాం. అందుకే క్రీస్తు యేసును తన కుమారుని సహవాసమునకు మనలను మరి పిలువబడితిమి అని యోహాను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. క్రీస్తు యేసు సహవాసములోనికి మనము పిలువబడ్డాం. కాబట్టి మరి యేసుతో కూడా మనం ఉండాలి, యేసుతో కూడా మనం ఉండాలి. మనం ఎక్కువగా ఆయనతో సహవాసం చేయటం ద్వారా ఆయన పోలికగా మనము మార్చబడగలము, ఆయన గ్రహించగలము. మనము ఆయనతో ఉండడము మహా గొప్ప భాగ్యము ప్రియులారా. ఆయనతో ఉండుటనగా ప్రార్థనలోను వాక్యములోను ఎక్కువగా గడపడము, సేవలో ఉండడము అనేది మనము గమనిస్తాం. కాబట్టి మరి యేసు మరియా ఆమె ఆయనతో ఉండెను అనేది మనము చూస్తాం. 4వ పాయింట్గా ఆయనను వెంబడించినటువంటి మరియా, ఆయనను వెంబడించినటువంటి మరియా. మార్కు సువార్త 15వ అధ్యాయము 40-41 వచనంలో మనం గమనిస్తే వారిలో మగ్దలేను మరియయు, చిన్న యాకోబు, యేసే అను వారి తల్లి మరియయు, సలోమియు ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులను వారిలో ఉండిరి అని వ్రాయబడింది. అంటే యేసు క్రీస్తు మనలను రక్షించింది ఆయనను వెంబడించుట కొరకే, మనలను పోషిస్తున్నది ఆయనను వెంబడించుట కొరకే, మనకు జీవం ఇచ్చింది ఆయనను మనము వెంబడించుట కొరకే. అందుకే
యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట అంటాడు, గొర్రెలు అతని స్వరము వినును గనుక అవి అతనిని వెంబడించును అని. కాబట్టి మన కాపరి ప్రభువైన యేసుక్రీస్తు. గొర్రెలమైన మనము ఆయన పిలువగా ఆయన స్వరాన్ని వింటాము, ఆయనను మనము వెంబడించే వారంగా ఉంటాము. కాబట్టి నిజంగా యేసుక్రీస్తు తన సేవ ఆరంభములో గలిలయ సముద్రము యొద్ద వెళ్ళి చేపలు పట్టుచున్నటువంటి వారిని చూచి, నన్ను వెంబడించండి, నేను మిమ్ములను మనుషులను బట్టు జాలరులుగా చేతున్నానని. వారు వెంటనే సమస్తం విడిచి ఆయనను వెంబడించినట్లుగా కూడా లేఖనాల్లో మనము చూస్తాము. ఒకడు నన్ను వెంబడించిన ఎడల నన్ను సేవించేవాడుగా ఉంటాడు, లేక ఒకడు నన్ను సేవించిన ఎడల వాడు నన్ను వెంబడించేవాడుగా ఉంటాడని కూడా యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనంలో మనము చూస్తాము. కాబట్టి క్రీస్తు మార్గము శిలువ మార్గము అనగా ఆయన మార్గములో శ్రమలుంటాయి, ఆయన మార్గములో నిందలు ఉంటాయి, ఆయన మార్గములో అవమానాలు ఉంటాయి, ఆయన మార్గములో కష్టాలు, కన్నీరు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. ఆయన మార్గము సులువైనది కాదు, ఆయన మార్గము సుఖమైనది కూడా కాదు. అయినా కూడా ఆయనను వెంబడించిన వారు ఎన్ని కష్టాలైనా ఆయన వెంబడిస్తూ చివరికి తన ప్రాణాలనే మరి హతమార్చుకున్నటువంటి అపోస్తులను, ఆయన నమ్మినటువంటి వారి అందరినో ఇప్పటికి కూడా మనము చూస్తూనే ఉన్నాం. కాబట్టి మరియా ఆయనను వెంబడించినట్లుగా 4వ పాయింట్లో మనము చూస్తాం. కాబట్టి ఒకడు నీవెక్కడికి వెళ్ళినా నేను నీ వెంట వస్తానని ఆయనతో చెప్పాడు, ఆయన ఉన్నప్పుడే, యేసు ప్రభు ఉన్నప్పుడే. అయితే అందుకు యేసు ఆయనతో అన్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలాలున్నవి, పక్షులకు గూళ్ళున్నాయి గాని మనుషు కుమారుడికి తలవాల్చుకోవడానికి గుడుక స్థలం లేదు అన్నాడు. నీవెక్కడికి వెళ్ళినా నేను నీతో వస్తానన్నటువంటి ఆయనతో మరి యేసు ప్రభు జవాబు చెప్పినాడు. అంటే ఎంత కష్టం ఉంటుందో, ఎంత శ్రమ ఉంటుందో సేవ అనేది, ఆయనను వెంబడించడం అనేది ఎంత భారం ఉంటుందో ఈ లేఖనాల ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకే ప్రభు రోమీలు పట్టుకున్న తర్వాత మరి పేతురు దూరంగా ఉండి ఆయనను వెంబడించినట్లుగా చూస్తున్నాం. నిజంగా ఆ శిలువ శ్రమల కాలంలో మరి ఆ యొక్క రోమీలు, ఆ సైన్యము యేసు ప్రభువును పట్టుకొని వెళ్తూ ఉంటే అందరూ పారిపోయారు. కానీ పేతురు ఒక్కడు మాత్రమే భయపడుకుంటూ దూరం నుండి ఆయన వెంబడిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే మగ్దలేని మరియా క్రీస్తుకు నమ్మకముగా చివరి వరకు ఆయన దగ్గర నుండి ఆయనను వెంబడించెను. నిజంగా ఈమె యొక్క త్యాగం, ఈమె యొక్క సమర్పణ మన జీవితాలకు ఎంతో ఆదరణగా మరి ఎంతో ధైర్యాన్ని కలిగించేదిగా మనకు ఉంటుంది. 5వ పాయింట్గా తన ఆస్తితో పరిచర్య చేసినటువంటి మరియా. తన ఆస్తితో పరిచర్య చేసినటువంటి మరియా. సేనాదయములు పట్టినవాడు దయ్యము వదిలిపోయిన తరువాత ఆయనను వెంబడించిన వాడుగా ఉన్నాడు. సేనాదయ్యం పట్టినవాడు వాడు నిజంగా రాత్రుళ్ళు పగుళ్ళు మరి నిజంగా ఎంతగా బాధపడినాడో, రాళ్లతో తనను తాను గాయపరుచుకున్న వాడుగా ఉన్నాడు, నిద్రాహారాలు లేనివాడుగా ఉన్నాడు. అలాంటి వాడు యేసు క్రీస్తును మరి ఆ దయ్యమును వెళ్ళగొట్టగానే అతడు వెంబడించినట్లుగా మనము చూస్తున్నాం. మరి భర్తమైన గుడ్డివాడు కూడా చూపు పొందిన తరువాత ఆయనను వెంబడించినటువంటి వాడిగా మనం చూస్తుంటున్నాం. అంతేకాకుండా 12 మంది శిష్యులు ఆయనను వెంబడించినటువంటి వారిగా చూస్తున్నాం. ఒక గొప్ప సమూహము యేసును వెంబడించటం అని వెనుదిరిగి వెళ్ళిపోయినట్లుగా కూడా మనం గమనిస్తుంటున్నాం. అయితే ప్రభునందు ప్రియులారా, మరి ఈ మరి అలాగూ కాదు. కొందరు వెంబడిస్తారు కానీ పరిచర్య చేయరు, కొందరు పరిచర్య చేస్తారు కానీ తమ సొంత ఆస్తితో పరిచర్య చేయరు. మగ్దలేని మరియలో దయ్యములు వెడలిన వెంటనే తన జీవితము క్రీస్తుకు అంకితం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. తన దేహాన్ని, తన ప్రాణాన్ని, తన ఆత్మను, మరి ఆస్తిని అన్ని ఆయనకే
సమర్పించుకున్నట్లుగా కూడా మనము చూస్తుంటున్నాం. నిజంగా లేఖనాల్లో మనము బాగా ఆలోచన చేస్తే ప్రసంగించేటటువంటి వారు కలరు గాని పరిచర్య చేసేటటువంటి స్త్రీ పురుషులను ఎక్కువగా మనము కనుగొనలేము. అంతేకాకుండా పరిచర్య చేయించుకునే వారిని మనం చూడగలుగుతున్నాము కానీ పరిచర్య చేసే వారిని మనం చూడలేక పోతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువే మీలో ఎవడైనా ముఖ్యుడిగా ఉండగోరితే వాడేం చేయాలా? పరిచర్య చేయాలా అన్నాడు. కాబట్టి పరిచర్య అనేది పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. పరిచర్య ప్రసంగం చేసే వారి కన్నా ఎంతో విలువైనదని, ఎంతో శ్రేష్టమైనదని, ఎంతో గొప్పదని ప్రభు ఈ లేఖనం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అది తక్కువగా కనబడవచ్చు పరిచర్య చేసేది, కానీ యేసు ప్రభువే పరిచర్య చేసినటువంటి వాడుగా చూస్తున్నాం. పరిచర్య చేసినాడు ప్రియులారా. మన పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది మరి పరిచర్య చేసిన వారిని మనం చూస్తాం. యెహోషువ మరి మోషేకు పరిచర్య చేశాడు. ఎలీషా మరి ఏలియా పరిచర్య చేశాడు. తిమోతి అపోస్తున్న పౌలుకు పరిచర్య చేశాడు. కాబట్టి మరి పరిచర్య చేసి పై స్థానంలోనికి వచ్చినటువంటి వారు యెహోషువ కావచ్చు, ఎలీషా కావచ్చు, తిమోతి గుడుక కావచ్చు. కాబట్టి పరిచర్య అనేది చాలా గొప్పది, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది అనేది ప్రభు ఈడ నొక్కి చెప్పుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే మరి మరి ప్రసంగాలు చేసినట్లుగా ఎక్కువగా వ్రాయబడలేదు కానీ పరిచర్య చేసినట్లు వ్రాయబడినట్లు మనం చూస్తున్నాం. పరిచర్య ఎంతో గొప్పది, అది ధన్యకరమైనది. పరిచర్య కూడా ఒక వరమే. కొందరు బాగా వరం కలిగినటువంటి వారు పరిచర్యలో బాగా పాల్పంపులు పొందుతారు. అయితే వరం లేని వారమైన మనం కూడా పరిచర్య చేయడానికి ఇష్టపడాలి. పరిచర్య చేయడానికి, ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తే శిష్యుల యొక్క పాదాలు కడిగిన వాడుగా మనం చూస్తున్నాం. వారికి పరిచర్య చేసినటువంటిగా చూస్తుంటున్నాం. కాబట్టి పరిచర్య చేసేవారు తక్కువగా కనబడతారేమో కానీ మరి ప్రభు దృష్టిలో వాళ్ళు గొప్పవారు అనేది మనము గమనించాలి. ప్రభునందు ప్రియులారా, మరి అది తక్కువగా చేసేది అని అనుకోవటం కానీ మరి చాలా మంది అనుకుంటున్నారు. అంటే పరిచారకుడే గొప్పవాడు అనేది దేవుని వాక్యంలో చూస్తాం. అతడే హెచ్చింపబడిన వాడు అని కూడా, అతడే బహుమానాలు పొందేటటువంటి వాడు కూడా అని మనం చూస్తాం. అతడే దీవించబడినటువంటి వాడుగా కూడా మనము చూస్తాం. కాబట్టి ఈ యొక్క మగ్దలేని మరియా మరి పరిచర్య చేసినట్లుగా కూడా మనము చూస్తాం. 6వ పాయింట్గా ఆమె సిలువ నొద్ద నుండినటువంటి మరియా, సిలువ నొద్ద నుండినటువంటి మరియా, ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ నొద్ద నిలుచుండిరి. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనంలో యేసు క్రీస్తు సుమారు 3.5 సంవత్సరాలు భూమి మీద ఆయన సేవ చేసినాడు. ఎందరో రోగులు స్వస్థత గుడుక పొందినారు, దయ్యాలు గుడుక వెళ్ళగొట్టబడ్డాయి, చనిపోయిన వారు కూడా లేచినారు. అనేకులు రొట్టెలు చేపలు తిని ఆకలి గుడుక తీర్చుకున్నారు. అనేకులు క్రీస్తుని నమ్మి జీవితాలు మార్చుకున్నారు. ఆయన ఎక్కడ ఉన్నా వేలాది వేల మంది గుంపులు గుంపులుగా ఆయన చుట్టూ ఉన్నారు. వారిలో ఎవ్వరు కూడా సిలువ నొద్ద ఉన్నట్లు కనబడలేదు. ఇన్ని వేలాది మంది సిలువ వేసినప్పుడు సిలువ నొద్ద లేరు. కానీ మగ్దలేని మరియా కొంతమంది స్త్రీలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన తనతో ఉండుటకు, సువార్త ప్రకటించుటకు, మరి రోగులను స్వస్థపరచుటకు, దయ్యాలను వెళ్ళగొట్టుటకు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. కానీ 12 మందిలో ఒకడు మాత్రం ఇస్కరియోతు యూదా యేసును పట్టించాడు. అతడు మరి ఉరేసుకొని చనిపోయాడు. అయితే మరి యేసును 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్న వాడుగా ఉన్నాడు. సీమోను పేతురు ఆయన ఎరగనని ముమ్మారు బొంకినటువంటి వాడిగా మనం చూస్తుంటున్నాం. అంతేకాకుండా అక్కడ ఇంకా 10 మంది కూడా ఉన్నట్లు మనము చూస్తాము. నిజంగా ఎంత దారుణమైన సంగతో
ఇప్పుడు క్రీస్తు శిలువ మీద లోక పాపములు మోయిచున్నాడు. పాపుల స్థానంలో విమర్శింపబడుచు ఉన్నాడు. ఆయన శిష్యులు ఆయనతో ఉండవలసింది. ఆయన శ్రమలో వాళ్ళు కూడా పాలు పంపులు పొందవలసి ఉండాల్సింది. కానీ అక్కడ ఎవరు కూడా లేరు. నిజంగా క్రీస్తు పట్ల తన ప్రేమను, విశ్వాసమును, త్యాగమును లేక కృతజ్ఞతను వెల్లడి చేయవలసింది కానీ అలాగూ చేయలేదు. ఇక్కడ చిన్న స్త్రీల గుంపు మాత్రమే ఆ సిలువ వేసిన దగ్గర మనము చూస్తాము. అక్కడ వ్రాయబడి ఉన్నది, మనము చదువుకున్న యోహాను సువార్తలో కొందరు మాత్రమే సిలువ దగ్గర ఉన్నారు. శిష్యులు ఒక యోహాను తప్ప మిగతా వారందరూ కూడా వెళ్ళిపోయినారు. మరి పేతురు కూడా అంతగా నా ప్రాణాన్నైనా ఇస్తా, నేను నీకోసరము ఏమైపోయినా పర్వాలేదని మరి పలికినటువంటి పేతురు కూడా మరి ఆయన ఎవరో నాకు తెలియదు, అసలు నీవు ఎవరిని గురించి మాట్లాడుతున్నావో అని 3 సార్లు బొంకినట్లుగా మనం చూస్తున్నాం. కానీ మగ్దలేని మరియ యేసు క్రీస్తు శిలువ దగ్గర నిలబడినట్లుగా మనము మనము చూస్తుంటున్నాం. నిజంగా ప్రభునందు ప్రియులారా, మరి ఆ స్త్రీల గుంపును మనం చూస్తున్నాం. వారు యేసును నమ్మిన వారు, ఆయనకు తమ ఆస్తిలో పరిచర్య చేసినటువంటి వారు, ఆయనను అంతం వరకు వాళ్ళు వెంబడించినటువంటి వారు. ఆ గుంపులో ఒక స్త్రీని చూడగలము, ఆమెనే మగ్దలేని మరియా. ప్రభు ఆమెలోని 7 దయ్యాలు వెళ్ళగొట్టెను. ఆమె జీవితం మారిపోయింది. పూర్ణ హృదయంతో యేసును ఆమె ప్రేమించింది, వెంబడించింది. శిలువ శిష్యులు పారిపోయినా గాని స్త్రీలు మాత్రము పారిపోలేదు. క్రీస్తు శ్రమలో పాలు పొందుచున్నారు. శిలువ చెంత నుండిన వారిగా ఉన్నారు. తమ పట్ల తమకున్న ప్రేమను, విశ్వాసమును, కృతజ్ఞతను వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. మరి మనము ప్రభు ఎలా ఉన్నాం, మనల్ని మనము పరీక్షించుకుందాం. 7వదిగా సమాధి నొద్ద నుండినటువంటి మరియా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 61వ వచనము. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చొని యుండిరి అని మనం చూస్తాం. నిజంగా యేసు దేహమును సమాధి చేయవలసింది ఆయన శిష్యులే కదా. ఎందుకంటే వాళ్ళు పురుషులు లేక సహోదరులు. వాళ్ళు ఆయన దేహాన్ని మరి ఆ శిలువ మీద నుండి దింపి ఆయనకు ఆ యూద ఆచార ప్రకారము మరి ఆ నారబట్టలు చుట్టి ఆయన మరి సమాధి తొలిచినటువంటి సమాధిలో వారిని పెట్టి మరి ఆ యొక్క మూత వేయాల్సినటువంటి వాళ్ళు శిష్యులే. కానీ మరి ఎవరు కూడా అక్కడ లేరు. ఒక్కరు మాత్రమే అరిమతైన యేసేపు, నికోదేము తెగించి బయటికి వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి సెలవు తీసుకొని యేసు దేహమును తమకిమ్మని వాళ్ళు అడిగినట్లుగా చూస్తున్నాం. వాళ్ళే శిలువ మీద నుండి దించారు. దించి సుగంధ ద్రవ్యాలు మరి ఆయన దేహానికి పూశారు. అరిమతైన యేసేపు సమాధిలో క్రీస్తు దేహము ఉంచినట్లుగా మరి అరిమతైన యేసేపు తాను చేసుకున్న సమాధిలో మరి ఆయనను ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ కార్యక్రమం అంతయు కూడా కొందరు స్త్రీలు దగ్గర నుండి చూస్తూ ఉన్నారు. వారిలో మగ్దలేని మరియా ఉండెను. ఇందులో కూడా మరియకు క్రీస్తు పట్ల ఉన్నటువంటి ప్రేమ, క్రీస్తు పట్ల ఉన్నటువంటి కృతజ్ఞత, క్రీస్తు పట్ల ఉన్నటువంటి భక్తి, క్రీస్తు పట్ల ఉన్నటువంటి శ్రద్ధ మనకు కనబడుతూ ఉన్నది. కాబట్టి నిజంగా ఆమె సమాధి నొద్ద కూడా ఆమె ఉండెను. 8వ పాయింట్గా సుగంధ ద్రవ్యములు కొనినటువంటి మరియా. సుగంధ ద్రవ్యములు కొనినటువంటి మరియా. మరి మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో చూస్తే విశ్రాంతి దినములు గడిచిపోగానే 1వ వచనం 16:1 మగ్దలేని మరియయు యాకోబు తల్లి మరియయు సలోమియు వచ్చి ఆయన కుయ్యవలని సుగంధ ద్రవ్యములను కొనిరి అని 16వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. అంటే తమ ఆస్తిలో యేసుకు ఆయన శిష్యులకు పరిచారం చేసినారు. ఇప్పుడు యేసు దేహమున పూయటకు తమ సొమ్ముతో సుగంధ ద్రవ్యాలను వాళ్ళు కొన్నారు. క్రీస్తు కొరకు ధనాన్ని ఈమె ఖర్చు చేయుటకు క్రీస్తును ప్రేమించే మరి హృదయం ఆమెకు ఉన్నది. అదేవిధంగా
మనం కూడా మరి క్రీస్తును ప్రేమించే హృదయం మనకు ఉండాలి. ఆ త్యాగం కూడా మనకు ఉండాలి. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని సమస్తాన్ని అందించినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. నిజంగా ఎంత గొప్ప విషయం. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన పరలోకంలో నుండి నీ కొరకు నా కొరకు రక్షణ పొందడానికి భూలోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో పొందిన శ్రమలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన పొందినటువంటి శ్రమలలో ఒక్కటి కూడా మనం పొందలేము. చిన్న బాధ వస్తే, చిన్న శోధన వచ్చే మనము తట్టుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి సమస్తం ఇచ్చినటువంటి ఆయనకు మనం ఏం చేస్తున్నాము అనేది మనం ఆలోచన చేయాలి. మనం అర్థం చేసుకుంటే ఆయన సేవకు, ఆయన సేవకులకు మరి ఖర్చు పెట్టడానికి మనము వెనుదీయం ప్రియులారా. కాబట్టి క్రీస్తుకు ఇచ్చుట ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాము అనే దానికి కొలబద్ద. కాబట్టి క్రీస్తును మనం ఎంతగా ప్రేమిస్తున్నాము అనేదానికి కొలబద్దగా మనము చూస్తాం. 8వ పాయింట్గా పెందల కడనే సమాధి నొద్దకు వెళ్ళినటువంటి మరియా. పెందల కడనే సమాధి నొద్దకు వెళ్ళినటువంటి మరియా. చూడండి, ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందల కడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను అని యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తాం. ఆమె పెందల కడనే సమాధి యొద్దకు వచ్చినటువంటి మరియా. ఒక భక్తుడు ఇలాగూ పేర్కొన్నాడు. ఏమన్నాడంటే, మరియా శిలువ దగ్గర మరి చివరి వరకు ఉండెను, సమాధి దగ్గర చివరి వరకు ఉండెను, సమాధి నొద్దకు వెలుటలో అందరికంటే ముందుగా ఉండెను. సమాధి దగ్గరికి వెళ్ళడానికి అందరికంటే ముందుగా ఉండెను. ఆమెతో మరి వీరు కొంత మంది స్త్రీలు కూడా వెళ్ళినట్లు ఇతర సువార్తల్లో మనము చూస్తాము. ఇంకా దేహమునకు పూయుటకు ఎంతో ఖర్చు పెట్టుకొని రాత్రంతా కూడా సుగంధ ద్రవ్యాలు కొని దానిని ఏ విధంగా చూర్ణం చేయాలో ఆ విధంగా రాత్రంతా కూడా ఆమె కష్టపడినట్లుగా చూస్తుంటున్నాం. పెందల కడనే సమాధి వద్దకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. పెందల కడనే ప్రభువును వెదికినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరియా దినములలో మొదటి స్థానము ప్రభువుకి ఇచ్చింది. లేవడము మొదటి స్థానము ఎవరికి ఇచ్చింది? ప్రభువుకి ఇచ్చింది. దినములో మొదటి స్థానం. పాలు ప్రభువుకు స్థలము ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. అంటే పూర్ణ హృదయముతో ఆమె ప్రేమించింది. పూర్ణ మనసుతో ప్రభువును ఆమె ప్రేమించినట్లుగా మనము 100% మనం గమనించవచ్చు. కాబట్టి నిజంగా ప్రభు ఆమె జీవితంలో చేసిన గొప్ప కార్యానికి మరవలేదు. ఆమె కృతజ్ఞత కలిగి జీవించినటువంటి స్త్రీగా ఉన్నది. ఏది మర్చిపోలేదు. ఆమెకు చేసినటువంటి మేలుకున్నట్లుగా మనము చూస్తాం. నిజంగా మనం పెందల కడే ప్రభువును వెతుకుచున్నామా? ప్రథమ స్థానాన్ని ప్రభువుకి ఇస్తున్నామా? ఇంతగా మనం ప్రభువును ప్రేమిస్తున్నామా? మరియా హృదయంలో క్రీస్తుని గురించి మనం చూస్తే ఆమె యొక్క ధ్యాస, ఆమె యొక్క ధ్యానం తప్ప మరొకటి ఆమెలో లేనట్లుగా మనము చూస్తున్నాం. ఆమె మనసులో మరి ప్రభువే ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆమె మరి చీకటి అనేది ఆ పెందల కడనే వెళ్ళేటప్పుడు చీకటి అనేది ఆమెకు అడ్డు రాలేదు. నిజంగా ఎంత గొప్ప మరి త్యాగం చేసిందో మనం చూడవచ్చు. మరొక దాని మీద ఆమె మనసు లేదు కానీ ఆమె ప్రభు దగ్గరికి ఆ చీకటి వేళల్ని పెందల కడనే సమాధి మీద నున్న రాయి, ఆ గొప్ప రాయి ఎవరు తొలగిస్తారా అనే ఆలోచన కూడా రాకుండానే ఆమె వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అంటే తమ హృదయములో మరి ఆ హృదయం అనే పీఠం పైన క్రీస్తును ఆసీనునిగా చేసుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి 9వ పాయింట్ ఏంటంటే యేసును వెదికిన మరియా. యేసును వెదికిన మరియా ఆ ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే ఖాళీ సమాధి కనపడింది.
కనబడినప్పుడు ఆమె తొంగి చూసింది. చూస్తే అక్కడ ఇద్దరు దేవదూతలు ఉన్నారు సమాధిలో. అమ్మా, ఎవరిని వెతుకుచున్నావు అని అడిగారు. మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తు ఉడక, అమ్మా, ఎవరిని వెతుకుచున్నావు? ఇంకేమన్నాడు? ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా అని యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. నిజంగా మరియ తెల్లవారక ముందే సమాధి తోటకు వచ్చి సమాధి మీద ఉన్నటువంటి రాయిని తొలగింపబడ్డ చూచి మరి ఆ ప్రభుని వెతుకుతూ ఉన్నది. నిజంగా వెతికినటువంటి మరియ, యేసును పెందల కడనే వెతికిన మరియను మనం చూస్తుంటున్నాం. మరి అంతేకాకుండా ఆమె ఇంకా ఏం చేసిందంటే మరి వెంటనే పేతురు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. పేతురు వద్దకు పోయి, ఇదిగో ఆ సమాధి రాయి లేదు అని కూడా పేతురుకు చెప్పినట్లుగా, పేతురు యోహాను వద్దకు వచ్చి ఆ సంగతి చెప్పినట్లుగా కూడా మనము చూస్తాం. అంటే వారిద్దరు కూడా పరిగెత్తుకొని వచ్చి సమాధిని చూశారు. ఎవరు? పేతురు, యోహాను గుడుక. వారికి ప్రభువు దేహము కనబడలేదు. మరి ఆ సమాధిలోకి వెంగి చూడగా ఇద్దరు దేవదూతలు కనబడిరి. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమె అడగగా ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనని ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని ఆమె చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అంటే యేసు అక్కడ నిలిచియుండుట సూచన గాని ఆయన ఆమె గుర్తు పట్టలేదు ప్రియులారా. అంతేకాకుండా యేసు కూడా, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు నేను ఆయన తోటమాల అనుకొని, అయ్యా, నీవు ఆయన్ను మరి తీసుకొని వెళ్ళింటే నాకు చెప్పు, నేను ఆయన మోసుకొని పోయేదనని చెప్పాను. అంటే ప్రభువు పట్ల ఎంత గాఢమైన ప్రేమ కలిగిందో మనం చూస్తున్నాం. ఆయన ఎక్కడ ఉంచితువో నాతో చెప్పు, నేను ఆయనను మోసుకొని పోదునని చెప్పినట్లుగా చూస్తుంటున్నాం. అంటే మరియా సిలువ నొద్ద నుండెను, సమాధి నొద్దకు వచ్చెను, సమాధి తెరవబడుట, సమాధిలో యేసు లేకునుట చూచి ఏడ్చుచుండెను. ఏడ్చుచుండెను. అయ్యో, మరి అంతగా రాత్రంతా శ్రమపడి ఆ సుగంధ ద్రవ్యాలన్నిటిని కూడా సమకూర్చుకొని మరి ఆ దేహానికి పొయ్యాలని వస్తే ఆయన యొక్క దేహం లేదే అని ఆమె ఏడ్చుచున్నట్లుగా మనము చూస్తున్నాం. మరి ఇక్కడ మనం గమనిస్తే ఈమె పెందలకడనే యేసును వెతుకుచుండెను. మరి మనము పరిగెత్తుట ఎందుకోసరము, లేక మనము దేనిని ఎవరిని వెతుకుచున్నాము వాస్తవంగా మనము ఒకసారి ఆలోచించాలి. ఈమె కూడా ఆ ఏడుస్తూ ఉన్నది. అసలు సంతోషపడాల్సింది ఆమె. ఎందుకు? యేసు ప్రభు ఇంతకు ముందే చెప్పాడు, నేను తిరిగి లేస్తానని చాలా సందర్భాల్లో చెప్పాడు. ఆమె నిజంగా యేసు ప్రభు లేచినాడు అని సంతోషించాల్సింది పోయి ఆమె ఏడ్చుచుండెను, ఏడ్చుచుండెను అని వ్రాయబడింది. నిజంగా ఏడవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే ప్రభు సమాధిలో లేడు. ఆయన సజీవుడుగా లేచిన వాడుగా ఉన్నాడు. సమాధి ఖాళీగా ఉన్నది. సమాధి తెరవబడి ఉన్నది. దేవదూతలకు ఆమెకు దేవదూతలు ఆమెకు కనబడినారు. ఎన్నోసార్లు మనం కూడా కారణాలు లేకుండా మనం కూడా చాలా సార్లు ఏడుస్తుంటాం. దిగులుతో, చింతతో మనం కూడా మరి ఏడ్చేటటువంటి వారంగా ఉంటాం. అయితే మరి మన ప్రభువైన యేసుక్రీస్తు జీవాధిపతి అనేది మనం గుర్తించాలి. మరి అంతేకాకుండా క్రీస్తు మృతులలో నుండి లేచినటువంటి వాడుగా మనము గుర్తించాలి. మనం మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదకే వారంగా మనము ఉండాలి. కాబట్టి పైనున్న వాటిని మనం వెదకాలి. ఆయన రాజ్యాన్ని, నీతిని, పైనున్నటువంటి వాటిని మనం వెదకాలి. ఇంకా ఆయన సన్నిధిని మనం వెదకాలి. నశించినటువంటి ఆత్మలను మనం వెదకాలి. సమాధానం మనం వెదకాలి. మరి సహోదరులను మనం వెదికే వారంగా ఉండాలి. ఇలాగా మనము వెదికే వారంగా ఉండాలి. నీవు దేనిని వెతుకుచున్నావు అని ప్రభు మనల్ని అడుగుతున్నాడు. ప్రభువా, నేను మరి దేనిని వెతుకుతున్నాను? కొందరు పాపాన్ని, కొందరు సొంత ఘనతను, మరికొందరు మరి సొంత మహిమను మరి వెతికేటటువంటి వారుగా ఉంటారు. మరి అయితే నేను మరి దేవుణ్ణి మహిమపరిచే విధంగా వెదికే వారంగా ఉండాలి. అందుకే ఈమె మరి ఆమె
దేవుణ్ణి దగ్గరికి వచ్చినటువంటి, దేవుణ్ణి వెదికినటువంటి మరియగా మనము 9వ పాయింట్ చూస్తున్నాం. 10వ పాయింట్ చివరిగా అయిపోతూ ఉన్నది. ఇంకొక పాయింట్ ఉన్నది. మొట్టమొదట క్రీస్తుకు క్రీస్తు ప్రత్యక్షతను పొందినటువంటి మరియా. క్రీస్తు ప్రత్యక్షతను పొందినటువంటి మరియా మొట్టమొదటిసారి 16వ అధ్యాయం మార్కు సువార్త 16:9 వచనంలో, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను అని వ్రాయబడినది. అంటే క్రీస్తు శిలువలో మరణించి సమాధి చేయబడి సావును, సమాధిని, సాతానును ఓడించి జయవీరుడుగా తిరిగి లేచినటువంటి వాడుగా ఉన్నాడు. ఒకవేళ క్రీస్తు ఆ చరిత్ర సమాధితోనే సమాప్తమై ఉండింటే ఇక సువార్త వినబడేది కాదు, పాపికి రక్షణ ఉండేది కాదు, పరలోకం గుడుక ఉండేది కాదు, మనకు నిరీక్షణ గుడుక ఉండేది కాదు, అసలు క్రైస్తవమే లేదు. క్రైస్తవానికి ప్రభునందు ప్రియులారా పునరుత్థానము. క్రైస్తవానికి మూల స్తంభం ఏంది అంటే, ఒకటి క్రీస్తు పాప రహిత జన్మ. క్రీస్తు పాప రహిత జన్మ క్రైస్తవానికి మూలం. రెండవది ఏంటంటే పునరుత్థానము. కాబట్టి క్రీస్తు లేచిన వెంటనే మొదట ఆయన తల్లికి గాని, లేక పేతురుకు గాని, లేక యోహానుకు గాని, మిగతా శిష్యులకు గాని మరి ఎందుకు ప్రత్యక్షం కాలేదు అనే డౌట్ వస్తూ ఉంది. నిజంగా యేసు ప్రభు తిరిగి లేచినాడు. వాస్తవంగా మనం ఏమనుకుంటాం, తండ్రి లేడు, కనీసం తల్లికి కనపడాలి కదా, కానీ తల్లికి కనపడలేదు ప్రియులారా. అయితే మగ్దలేని మరియకు మొట్టమొదటగా కనబడెను. అంటే మగ్దలేని మరియ క్రీస్తు పట్ల ఉన్నంత గొప్ప ప్రేమ, గొప్ప కృతజ్ఞత, ఆసక్తి మరి ఎవ్వరికి లేదేమో. అందుకే మగ్దలేని మరియకు మొట్టమొదటిగా కనిపించినట్లుగా మనం చూస్తాం. మగ్దలేని మరియ క్రీస్తు పట్ల కలిగినటువంటి ప్రేమకు బహుమానంగా మొట్టమొదటగా ప్రభువు మరియకు కనబడెను. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. క్రీస్తు పట్ల ఆమెకున్న ఆకలి, దాహము తీర్చబడినట్లుగా మనము చూస్తుంటున్నాం. 11వ పాయింట్గా మొదట క్రీస్తు పునరుత్థానం గురించి ప్రకటించింది కూడా మరియనే. క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని మొట్టమొదటిగా ప్రకటించింది మగ్దలేని మరియ. ఇది ఎంతో గొప్ప ధన్యత, ఆధిక్యత. ఇది ఎంతో మహా గొప్ప భాగ్యము. సువార్తకు కేంద్ర బిందువు ఇది. పునరుత్థానమును, ఆ పునరుత్థాన సువార్త మొట్టమొదటిగా ఇతరులకు ప్రకటించింది ఒక పురుషుడు కాదు, ఒక స్త్రీ కాదు, 12 మంది అపోస్తలులు ఎవ్వరికి భాగ్యం దొరకలేదు కానీ, ఆయన వెంబడించినటువంటి వారిలో ఎవ్వరికి ఈ ధన్యత దొరకలేదు కానీ, స్త్రీలలో కూడా ఎవ్వరికి అవకాశము లభించలేదు కానీ, క్రీస్తు పునరుత్థాన సువార్తను మొట్టమొదట మరి ఆయన శిష్యులకు, అపోస్తులకు ప్రకటించినది మగ్దలేని మరియా. ఎంత గొప్ప ధన్యత పిల్లలు. కావున ఆమెయే మొదటి సువార్థికురాలుగా మనం గమనించవచ్చు. ఆమెయే మొదటి సువార్థికురాలు. ఆమె జీవితం మనకెంత మార్గదర్శకంగా ఉన్నది. ఆమె జీవితము మనకెంత సవాలుగా ఉన్నది. క్రీస్తు పట్ల ఆమె నమ్మకత్వము, భక్తి, శ్రద్ధలు, ప్రేమ, త్యాగము ఎనలేనివి ప్రియులారా. కాబట్టి క్రీస్తుకు అన్నిటికంటే క్రీస్తు పట్ల నమ్మకత్వము, క్రీస్తు పట్ల విధేయత ఆయన కోరుచున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. కాబట్టి ఈ 11 పాయింట్లు మరి ఆధారం చేసుకుని నిజంగా మగ్దలేని మరి ఎంత గొప్ప మరి ఆమె ఈ అన్ని సువార్తల్లో, 4 సువార్తల్లో కూడా ఆమెను గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈమె మనకు అందరికీ ఆదర్శంగా ఉండాలని మీ అందరికి మనవి చేస్తున్నాం. ఈ యొక్క అవకాశం దేవుడికి మీ అందరికీ తెలియజేస్తూ ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.
ఉమ్.